హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 5. సో మొత్తానికైతే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన వైల్డ్ కార్డ్ కోసం హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి. సో ఎందరు వస్తున్నారో ఆల్రెడీ ఫిక్స్, మళ్ళీ దానికి టాస్కులు అయితే జరుగుతున్నాయి. 4 టాస్కులు అయిపోయాయి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. ఈసారి అదొకటే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాబోతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో నిర్మోహమాటంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీడియోలో మాట్లాడదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఫిక్స్ అయ్యాయి. సో ఇక్కడ టాప్లో చూస్తే నిఖిలే ఉన్నాడు 29. సో పెద్ద ఏం చేయకున్నా కూడా ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మంచి ఓటింగ్ అయితే కనిపిస్తుంది ఈ అనఫిషియల్ పోల్స్లో ఫ్యాన్ బేస్లో. నెంబర్ 2 నబిల్ 23%. లాస్ట్ మనకి ఇంతకుముందు వీక్లో చాలా బాగా ఆడాడని పేరుతోని ఓటింగ్ అయితే ఎక్కువ వచ్చింది, కానీ ఎక్కువ ఎక్సైట్ కూడా అవుతున్నాడు హౌస్లో. సో చూద్దాం ఇంకొక వారం ఎలా ఉంటుందో. నెక్స్ట్ మణికంఠ 18 to 19% అయితే మణికంఠకు వస్తుంది. సో ఇతడి ఆట కన్నా ప్రత్యర్థులు అతన్ని ఎక్కువగా లేపుతున్నారు. మొత్తానికి కొంచెం టార్గెట్ చేసిన మాట అయితే వాస్తవమే. సో దాంతోనే ఆటోమేటిక్గా ఓట్స్ పడతాయి. వెకిలి నవ్వులు ఇవి చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ కంటెస్టెంట్ కోటింగ్ వస్తుంది. సో అదే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ విష్ణుప్రియ 14-15 అలా అయితే వస్తుంది. ఇంతకంటే ఎక్కువ రావాల్సిన ఫ్యాన్ బేస్ ఈమెకు ఉంది, కానీ పొడగొట్టుకుంది మొత్తం హౌస్లో. నెక్స్ట్ ఆదిత్యవం 8 to 9%, నైనిక 6 to 7%. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది రేపే, అండ్ నైనిక అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ముగ్గురు కంటెస్టెంట్స్ సీజన్ 4 నుంచి, ఒకరు అవినాష్, ఒకరు మెహబూబ్ అండ్ గంగవ్వ. మళ్ళీ గంగవ్వని ఈ టైంలో తేవడం ఏంటో నాకు అర్థం కాలేదు. సో మొత్తానికైతే ఆమె హౌస్లో ఉండలేకపోతే వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో మళ్ళీ ఆమెను తెచ్చారు. సీజన్ 4 లుక్ ఇద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు బహుశా. హ్యావ్ ఏ గుడ్ నైట్ ఫ్రెండ్స్.